హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో ముందు రావడం జరిగింది. సో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే నిన్న వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది కదండి. యూఎస్ ఫెడ్ 75 బేసిస్ పాయింట్స్ రేట్ హైక్ అనేది చేయడం జరిగింది. సో ఆల్రెడీ మార్కెట్స్ అది ఆల్మోస్ట్ డిస్కౌంట్ చేసే 50 to 75 పాయింట్స్ మినిమం ఉంటుందని చెప్పి మనం అనుకోవడం జరిగింది. సో నిన్న ఎప్పుడైతే యూఎస్ ఫెడ్ అనౌన్స్మెంట్ చేయడం జరిగిందో, సో నిన్న యూఎస్ మార్కెట్స్ చాలా ర్యాలీ అనేది నిన్న చూడడం జరిగిందనమాట అండి. సో అయితే స్టిల్ ఇంకా వండర్ఫుల్గా మూమెంటమ్ అనేది కంటిన్యూ అయిపోద్దా, అప్ ట్రెండ్ కంటిన్యూ అయిపోద్దా అంటే యూఎస్ మార్కెట్స్ ఇంకా అంత స్ట్రెంత్ అయితే కనిపించట్లేదు. సో ఈ రోజు నౌ దే ఆల్రెడీ స్టార్టెడ్ ట్రేడింగ్. సో యూఎస్ మార్కెట్స్ మీరు చూడొచ్చు అనమాట అండి. అండ్ ఎస్పెషల్లీ యూరోప్ ఇవి కూడా అంత అగ్రెసివ్ బుల్లిష్గా ఏం కనిపించట్లేదు అనమాట అండి. యాజ్ ఆఫ్ నౌ చూస్తే కనుక గ్లోబల్ సెంటిమెంట్ మిక్స్డ్గానే ఉంది. బట్ వేర్ మన ఇండియా కంటెక్స్ట్కి వస్తే కనుక ఇండియా మార్కెట్స్ ఆర్ చీరింగ్ అప్, ఇండియా మార్కెట్స్ ఆర్ ఫైరింగ్ అనమాట అండి. సో చాలా వండర్ఫుల్గా మన మార్కెట్స్ అయితే పెరగడం జరిగింది. అండ్ ఇండియా విక్స్ మీరు చూడొచ్చు అనమాట. ఇండియా విక్స్ కూడా 6% పడడం జరిగిందనమాట అండి. వన్స్ అగైన్ మళ్ళీ లో లెవెల్స్కి మనం ఈరోజు చూడొచ్చు అనమాట అండి, రావడం జరిగింది. సో అయితే నిఫ్టీ ఓవరాల్గా చూస్తే కనుక ఆల్మోస్ట్ 300 పాయింట్లు అనమాట అండి. సో 287 పాయింట్లు పెరగడం జరిగింది. సో 16,900 ఈజీగా మనం చూడొచ్చు అనమాట అండి, అచీవ్ చేయడం జరిగింది. సో దానికి రీజన్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు అనమాట అండి. ఎఫ్ఐఎస్ 1640 కోట్లు బై చేయడం జరిగింది. సో డిఐఎస్ 600 కోట్లు బై చేయడం జరిగింది అనమాట అండి. సో అయితే మీరు క్లియర్ కట్గా చూడొచ్చు అనమాట అండి. సో మరి ఇంత అవుట్ పెర్ఫార్మెన్స్కి కారణం ఏంటి? సో మీరు చూస్తే కనుక మనం కంపేర్డ్ విత్ నాస్డాక్ యూఎస్ మార్కెట్తో మనం కంపేర్ చేసుకుంటే, నాస్డాక్ కానివ్వండి, డౌ జోన్స్ కానివ్వండి, మీరు కంపేర్ చేస్తే కనుక యాక్చువల్గా మీరు చూడొచ్చు అనమాట. అంత బుల్లిష్నెస్ యాక్చువల్గా యూఎస్ మార్కెట్స్లో లేదు. బట్ స్టిల్ ఇండియా మార్కెట్స్లో వండర్ఫుల్ బుల్లిష్నెస్ అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఆల్రెడీ వీఆర్ అవుట్ పెర్ఫార్మింగ్ గ్లోబల్ పీర్స్ అనమాట అండి, ఖచ్చితంగా చూస్తే కనుక మీరు. అయితే దానికి రీజన్స్ ఏంటంటే నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది. సో దానికి రీజన్ ఏంటంటే మన కార్పొరేట్ ఎర్నింగ్స్ అనమాట ఫ్రెండ్స్. కార్పొరేట్ రిజల్ట్స్ చాలా బాగా వస్తున్నాయని చెప్పి నేను చెప్పడం జరిగింది కదండి. సో అయితే ఎఫ్ఐఎస్ కొంచెం సెల్ చేయడం, మేబీ అది ట్రాప్ చేస్తున్నారా అని చెప్పి మనం అనుకోవడం జరిగింది కదా. సో మీరు చూడొచ్చు అనమాట అండి, స్లోగా మార్కెట్ ఇంచింగ్ అప్. ఏదైతే అప్వర్డ్ ట్రెండింగ్ ఛానల్ ఉందో ఆ ఛానల్ బ్రేక్అవుట్ అయ్యింది, రైట్. అండ్ ఏదైతే కైండ్ ఆఫ్ వీ షేప్ రికవరీ మీరు చూడొచ్చు అనమాట అండి. సో రౌండింగ్ బాటమ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్. సో 16,700 లెవెల్ సునాయాసంగా ఈరోజు గ్యాప్ అప్ ఓపెనింగ్ తోటే సో బ్రేక్ చేసేయడం జరిగింది. సో ఫర్ దట్ మ్యాటర్ సో ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు క్లైమ్ 17,000 లెవెల్ కూడా సో క్లైమ్ చేసేయడం జరిగింది. అయితే ఎవరైతే కాల్ రేటింగ్ చేశారో సో వాళ్ళందరూ కూడా సో డెఫినెట్గా దే ఆర్ ఇన్ ట్రబుల్ అనమాట అండి. సో దే బుక్ లాసెస్. మనకు కూడా కొంచెం హీట్ తగిలింది, సో ఖచ్చితంగా చెప్పాలి. సో ఎందుకంటే సో కాల్ రేటింగ్ ఇంత అగ్రెసివ్ మూమెంట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. బట్ ఎనీహౌ సో ఇట్స్ వెరీ గుడ్ అనమాట అండి. సో మార్కెట్ యాక్చువల్గా చాలా బాగా సో రియాక్ట్ అయింది. సో దానికి రీజన్ వచ్చి కంట్రిబ్యూషను డెఫినెట్గా మన కార్పొరేట్ రిజల్ట్స్ అని చెప్పాలన్నమాట అండి. సో ఓవరాల్గా సెంటిమెంట్ మళ్ళీ పల్టా అయిందని చెప్తారు కదా. సో యాక్చువల్గా మొన్న చూస్తే మనం 2 days బ్యాక్ 11 అడ్వాన్స్ ఉంటే 13 డిక్లైన్ ఉండేది. సో ఓవరాల్గా సెంటిమెంట్ ఆపోజిట్ అయిపోయింది. సో నౌ ఎక్స్ట్రీమ్ బుల్లిష్గా మనకి సెంటిమెంట్ కనిపిస్తుంది అనమాట అండి, రైట్. సో దానికి రీజన్ రిజల్ట్స్ అనమాట అండి. సో ఎందుకంటే రిజల్ట్స్ మీరు చూడొచ్చు అనమాట అండి. సో వండర్ఫుల్ రిజల్ట్స్ అనేవి దే ఆర్ రిపోర్టింగ్. సో కంపెనీస్ మంచి రిజల్ట్స్ అనేవి రిపోర్ట్ చేస్తున్నాయి కదా కంటిన్యూగా మీరు చూస్తే కనుక. సో ఎప్పుడైతే ఆ రిజల్ట్స్ రిపోర్ట్ చేస్తున్నాయో సో మళ్ళీ ఈ ఏదైతే కొంచెం పిఈ మల్టిపుల్ ఇవన్నీ కూడా అడ్జస్ట్ అవుతాయి కదా, మీరు చూడొచ్చు అనమాట అండి క్లియర్ కట్గా. సో నిఫ్టీ ఈపీఎస్, రైట్. సో దేర్ ఈజ్ ఎ జంప్ అనమాట అండి క్లియర్గా. సో నిఫ్టీ ఈపీఎస్లో సో 1 monthలో మీరు చూస్తే కనుక నిఫ్టీ ఈపీఎస్ అనేది చాలా వండర్ఫుల్గా జంప్ అవుతుంది, విచ్ ఈస్ వెరీ వెరీ హెల్దీ అనమాట అండి. జనరల్గా ఎర్నింగ్స్ పెరుగుతుంటే సో అప్పుడు మార్కెట్ కూడా ఆటోమేటిక్గా ఫాలో అవడం అనేది విచ్ ఈస్ వెరీ వెరీ హెల్దీ అనమాట అండి, మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఎర్నింగ్ పర్ షేర్ చాలా వండర్ఫుల్గా పెరిగింది యాక్చువల్గా. సో ఇట్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్. బట్ మన మార్కెట్స్ యాక్చువల్గా గ్లోబల్ సెంటిమెంట్ వల్ల, సో గ్లోబల్ సపోర్ట్ లేకపోవడం వల్ల సో మన మార్కెట్స్ కొంచెం డౌన్ రావడం జరిగింది, రైట్. సో అయితే గ్లోబల్గా స్లో డౌన్ రావచ్చు, గ్లోబల్గా కొంచెం గ్రోత్ అని తగ్గవచ్చు ఇలా చెప్తున్నారు తప్ప మన ఇండియా కంటెస్ట్కి వస్తే ఈవెన్ ఐ థింక్ మన ఆంధ్ర బుల్స్ ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలుసు అనమాట. కొన్ని ఆల్రెడీ నేను షేర్ చేయడం జరిగింది. సో రిసెషన్ వెళ్ళి పాసిబిలిటీ మిగతా గ్లోబల్ కంట్రీస్లో ఉంది, కానీ మన ఇండియా రిసెషన్కి వెళ్ళి ఛాన్సెస్ 0 అని చెప్పి సో మొత్తం రేటింగ్ ఏజెన్సీస్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే మన ఎర్నింగ్స్ కానివ్వండి, డిమాండ్ కానివ్వండి, వీఆర్ ఇన్ వెరీ గుడ్ కంట్రోల్ అనమాట అండి. సో అయితే నెక్స్ట్ వీక్ ఆర్బీఐ మానిటరీ పాలసీ ఉందన్నమాట అండి. సో అరౌండ్ August 5th ఐ థింక్, రైట్. సో ఆర్బీఐ మానిటరీ పాలసీలో అవుట్కమ్ ఎలా ఉండొచ్చు, అయితే మనం కూడా 25-30 బేసిస్ పాయింట్స్ ఈజీగా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎందుకంటే ఇప్పుడు డాలర్ స్ట్రెంత్ అవుతుంది కాబట్టి ఎగెన్స్ట్ డాలర్ మన రూపీ వీక్ అవ్వకుండా సో మనకు డెఫినెట్గా ఇంట్రెస్ట్ రేట్స్ కొంచెం పెంచే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు అనమాట అండి, ఓకే. సో అందువల్ల ఏంటంటే సో అది కూడా మనం చూడాలన్నమాట అండి. సో దాన్ని కూడా మార్కెట్ స్లోగా డిస్కౌంట్ చేసి ముందుకు వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి, ఓకే. సో మీరు చూడొచ్చు అనమాట. కంపెనీ
రిజల్ట్స్ చూస్తే కనుక రైట్స్ ఆల్మోస్ట్ డబల్ అనమాట అండి. 72 crores 138 crores రావడం జరిగింది. ఆవాస్ ఫైనాన్షియల్స్ 59 ఉన్నది 89 రావడం జరిగింది. జమునా అంటూ 19 ఉంటే 37 రావడం జరిగింది. సో భారత్ బిజిలీ ఫ్లాట్ అనమాట అండి. నోసిల్ కూడా ఇట్ గేవ్ ఎ వెరీ గుడ్ రిజల్ట్. సో మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట అండి. ఎలక్ట్రా గ్రీన్ టెక్ విచ్ ఈస్ ద ఫ్యూచర్ కంపెనీ అని చెప్పాలన్నమాట అండి. సో మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీయే. సో నెంబర్ ఆఫ్ బస్సెస్ ఇవన్నీ ఆర్డర్స్ అవి ఇట్ ఈస్ గెటింగ్ అనమాట అండి. ఓకే, సో ఇది కూడా మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. సో ఎర్నింగ్స్ చూడొచ్చు కదా, 17 times జంప్ అవ్వడం జరిగింది. రెవెన్యూ కూడా వండర్ఫుల్గా జంప్ అయింది. సో అపార్ ఇండస్ట్రీస్ కూడా ఇట్ గేవ్ ఏ డీసెంట్ రిజల్ట్. సో రెవెన్యూ జంప్ చూడొచ్చు అనమాట అండి మీరు. జిహెచ్సిఎల్ ఆల్సో 3 times జంప్ అనమాట అండి. సో ఇది యాక్చువల్గా వెన్ ఇట్ వాజ్ ట్రేడింగ్ చాలా 300 ఆ రేంజ్లో ఉన్నప్పుడు నేను క్లాసెస్లో ఎవరైతే స్టూడెంట్స్ వస్తారో వాళ్ళకి షేర్ చేయడం జరిగిందనమాట అండి. ఇట్ బికేమ్ మల్టీ బ్యాగర్ అనమాట అండి. సో ఫండమెంటల్గా మంచి షేర్ అని చెప్పి సో ఇన్ డెప్త్ స్టడీ చేసి నేను షేర్ చేయడం జరిగిందనమాట. సో ఇట్ బికమ్ మల్టీ బ్యాగర్ ఫ్రమ్ దేర్. అక్కడి నుంచి మీరు చూస్తే కనుక స్టాక్ వండర్ఫుల్గా ఎన్నో రెట్లు పెరిగినట్టుగా మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట అండి. రైట్, సో ఎన్ఐటి ఫ్లాట్ రిజల్ట్ అనమాట అండి. అండ్ ఓరియంట్ సిమెంట్ కొంచెం లాస్ డిక్లేర్ చేయడం జరిగింది. డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్ తగ్గడం జరిగింది. శ్రీ సిమెంట్ కూడా స్ట్రీట్ ఎస్టిమేషన్స్ మీట్ అవ్వలేదు, కొంచెం తగ్గింది. మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట అండి. సో అయితే ఈరోజు మార్కెట్ని మొత్తం మీరు చూస్తే కనుక సో చాలా వండర్ఫుల్గా మార్కెట్ పెరిగిపోవడానికి రీజన్ ఏంటంటే బజాజ్ ఫిన్స్ అనమాట అండి. సో అయితే ఆ పాయింట్ కూడా నేను చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఎఫ్ఐఎస్ కన్నా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్ చేసేదండి బజాజ్ ఫిన్స్, హెచ్డిఎఫ్సి ట్విన్స్, రిలయన్స్ అండ్ ఐసిఐసిఐ యాక్సిస్ ఇలాంటి బ్లూ చిప్ స్టాక్స్లోనే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారని చెప్పి నేను ఆల్రెడీ మన వీడియోస్లో చాలాసార్లు చెప్పడం జరిగింది. రైట్, ఈరోజు అదే జరిగిందనమాట అండి. బట్ నేను కూడా ఇంత ఎక్సలెంట్ ఇది మూమెంట్ ఊహించలేదనమాట అండి. సో ఎందుకంటే బజాజ్ ఫిన్సర్ స్ప్లిట్ కమ్ బోనస్ అనౌన్స్ చేయడం జరిగిందనమాట అండి. సో మా బోర్డు అగ్రీ చేసింది అన్నట్టుగా న్యూస్ వచ్చింది. సో అండ్ రిజల్ట్ మీరు చూశారు కదా, సో 832 ఉన్నది. సో నెట్ ప్రాఫిట్ 1300, అంటే ఆల్మోస్ట్ ఇక్కడ కూడా 40-50% మోర్ దాన్ ప్రీవియస్ రిజల్ట్తో అయితే మీరు కంపేర్ చేస్తే జంప్ రావడం జరిగింది. అసలే ఫ్లాట్ రిజల్ట్ అనమాట అండి. ఓకే, సో ఓవరాల్గా సో బజాజ్ ట్విన్స్ 10% రెండు కూడా పెరిగిపోవడం జరిగిందండి. బజాజ్ గ్రూప్స్ స్టాక్స్ అన్నీ కూడా మంచి మొమెంటం కనిపించాయి అనమాట అండి మార్కెట్లో, మీరు చూడొచ్చు అనమాట. సో బయోకాన్ ఆల్సో ఇట్ గేవ్ గుడ్ రిజల్ట్, బట్ వెల్స్పన్ డిసప్పాయింటింగ్. సో వెల్స్పన్ కొంచెం రిజల్ట్ తక్కువగా రావడం జరిగిందనమాట అండి. సో విఐపి, సో ఇది ఆల్రెడీ ఐ థింక్ మన ఛానల్లో కూడా డిస్కస్ చేసాం. విఐపి మీరు చూడొచ్చు 3 crores ఉన్నది. మళ్ళీ ట్రావెల్ ఇవన్నీ పికప్ అవుతున్నాయి కదా, టూరిజం అది పికప్ అవుతుంది కాబట్టి 3 crores ఉన్నది 69 crores రావడం జరిగింది. స్కాఫ్లర్ ఇండియా మీరు చూడొచ్చు అనమాట 128 ఉన్నది 226. ఈఏహెచ్ లాస్ ఉన్నది, ప్రాఫిట్ రావడం జరిగింది. సో ఇలా మీరు చూస్తే కనుక ఓవరాల్గా సో వెల్ అండ్ గుడ్, ఇట్స్ ఏ డీసెంట్ సీజన్ అనమాట అండి. ఎర్నింగ్స్ అయితే మాత్రం చాలా వండర్ఫుల్గా వస్తున్నాయి, విచ్ ఈస్ వెరీ వెరీ పాజిటివ్. మన కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ ఎప్పుడైతే బాగున్నాయో డెఫినెట్గా సో గోయింగ్ ఫార్వర్డ్. సో ఈ పిఈ మల్టిపుల్ కనుక ఎక్స్పాన్షన్ అయితే, సెంటిమెంట్ బాగుంటే కనుక ఇప్పుడు పిఈ ఎక్స్పాన్షన్ అవుతే కనుక సో ఎర్నింగ్స్ ఈ విధంగా మెయింటైన్ అవుతున్నా కూడా సో ఎప్పుడైతే సెంటిమెంట్ ఇంప్రూవ్ అవుతుందో ప్రైస్ ఆటోమేటిక్గా పీపుల్ విల్ పే మోర్ ప్రైస్ అనమాట అండి. సో ఎర్నింగ్స్ ఫోర్కాస్ట్ బాగుంటుంది కాబట్టి సో అంటే మొమెంటమ్ అనేది కంటిన్యూ అయితే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉందన్నమాట అండి. రైట్, సో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. సో మనం అనుకోవడం జరిగింది కదా, సో యాక్చువల్లీ ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ బ్రేక్ అయింది అండ్ ఇట్ క్లైమ్డ్ బ్యాక్. సో అండ్ ఏదైతే జనరల్గా ఒకవేళ ఈ ప్యాటర్న్ ఒకవేళ ఎవరైనా ఫాలో అయినా స్టాప్ లాస్ ఏదైతే ఉంటుందో సో దానిపైనే ఓపెన్ అవ్వడం జరిగింది. సో క్లియర్ కట్గా ప్యాటర్న్ ఫెయిల్ అయిపోయింది అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందని నేను చాలా రోజుల నుంచి ఫైనాన్షియల్స్ బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ నిన్న మొన్న ఐ థింక్ ఇండివిజువల్ బ్యాంకింగ్ స్టాక్స్ బజాజ్ ఫైనాన్స్ మీలో ఎవరో నేను అడగడం జరిగింది. సో ఐ థింక్ లైవ్ స్ట్రీమ్లో అడిగారు కదా, సో కామెంట్స్లో అడగడం జరిగింది బజాజ్ ఫైనాన్స్ బెటరా, బజాజ్ ఫిన్సర్ బెటరా అని చెప్పి. బజాజ్ ఫైనాన్స్ లైట్లీ బెటర్గా ఉంది, బ్రేక్అవుట్ వచ్చిందని చెప్పి నిన్నే ఐ థింక్ మనం డిస్కస్ చేయడం జరిగింది కదా. సో ఏదైతే రేంజ్ ఉందో ఆల్మోస్ట్ ఒక క్యాండిల్లోనే ఇట్ కవర్ ద రేంజ్. సో వండర్ఫుల్ మొమెంటమ్ అనేది మనం రెండు స్టాక్స్లో కూడా చూడడం జరిగింది. రైట్, సో మీరు చూడొచ్చు అనమాట అండి. సో అయితే ఫిన్సర్వ్ అంత కంటే కనుక బజాజ్ ఫైనాన్స్ చాలా బాగుందని నేను మీకు చెప్పాను. ఇక్కడ మీరు క్లియర్ కట్గా చూడొచ్చు. యాక్చువల్గా ఫిన్సర్వ్లో కొంచెం సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. రైట్, సో బజాజ్ ఫిన్సర్వ్లో కొంచెం సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. బట్ లుక్ అట్ బజాజ్ ఫైనాన్స్. రైట్, సో నిన్న నేను మీకు వీడియోలో చెప్పడం జరిగింది. సో రెండాట్లో స్లైట్లీ కొంచెం బజాజ్ ఫైనాన్స్ బెటర్గా ఉన్నట్టు, రెండు దే ఆర్ ఆల్ బోత్ గుడ్ అండ్ మనం డిస్కస్ చేసాం కదా. సో మారోబోజు క్యాండిల్ విత్ హ్యూజ్ వాల్యూమ్స్, ఫుల్ బాడీ క్యాండిల్. సో అంటే మొమెంటం ఇంకా కంటిన్యూ అవుద్దా అన్నట్టుగా మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట అండి. ఇంత స్ట్రాంగ్ స్టెల్లార్ పెర్ఫార్మెన్స్ అనేది, ఇంత హై లిక్విడ్ బ్లూ చిప్ కంపెనీలో 10% పైన పెరిగిన సర్క్యూట్ కూడా ఆల్మోస్ట్ టచ్ అయిపోయి రిలీజ్ అవ్వడం అది జరిగిందనమాట అండి. సో ఇంత వండర్ఫుల్ మొమెంటమ్ అనేది ఈ స్టాక్స్లో అయితే మనం విట్నెస్ చేయడం జరిగిందనమాట అండి ఈరోజు. సో అందువల్ల ఏంటంటే బ్యాంకింగ్ ఫైనాన్షియల్స్ దే ఆర్ రాకింగ్. సో చాలా స్ట్రాంగ్గా మనం ఉండడం జరిగిందనమాట. సో అయితే బ్యాంక్ నిఫ్టీ 39,000 లెవెల్స్ కూడా క్లైమ్ చేస్తుందేమో వెరీ సూన్ అన్నట్టుగా సో మొమెంటమ్ అయితే కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ. రైట్,
సో విల్ వెయిట్ అండ్ సీ. అయితే అంటిల్ అన్లెస్ మనకి కొంచెం గ్లోబల్గా కనీసం సెంటిమెంట్ మరీ వరస్ట్ అయిపోకుండా యాజ్ ఇట్ ఈస్గా ఇలా ఉన్నా పర్లేదన్నమాట అండి. బట్ గ్లోబల్గా మళ్ళీ సెంటిమెంట్ వీక్ అయ్యి మళ్ళీ ఏదైనా నెగిటివ్ కొంచెం రియాక్షన్స్ ఉంటే కనుక మళ్ళీ, ఎందుకంటే యూఎస్ ఫెడ్ అనౌన్స్మెంట్ తర్వాత ఈరోజు రియల్ టెస్ట్ అనమాట అండి. ఈరోజు మార్కెట్స్ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది మనం చూడాలన్నమాట. ఓకే, సో నిన్నైతే బాగానే హోల్డ్ అయినాయి మార్కెట్స్ అయితే మాత్రం. సో అక్కడ కూడా రిజల్ట్స్ అవి కొన్ని బాగానే, కొన్ని మిక్స్డ్గా, కొన్ని ఓవరాల్గా రిజల్ట్స్ చేసిన అక్కడ కూడా బాగానే ఉందన్నమాట అండి. సో అయితే కొన్ని కంపెనీలు ఏదైతే ఫోర్కాస్ట్ ఉంటుందో నెక్స్ట్ గైడెన్స్ అంటారు కదా, సో గైడెన్స్ కొంచెం తగ్గిస్తున్నాయి అనమాట అండి. అంటే గోయింగ్ ఫార్వర్డ్ రిజల్ట్స్ కొంచెం తగ్గొచ్చు, ఎర్నింగ్స్ కొంచెం తగ్గొచ్చు అని చెప్పి చెప్తున్నాయి అనమాట అండి. సో దానివల్ల కొంత సెంటిమెంట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండడం జరిగిందనమాట అండి. రైట్, ఓకే. సో అది మాత్రం మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో ఒకవేళ ఏదన్నా ఇంపాక్ట్ మళ్ళీ మార్కెట్లో ఏదన్నా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కరెక్షన్ వచ్చిందంటే దానికి రీజన్ మన గ్లోబల్ సెంటిమెంట్ అవుతుంది తప్ప మన మార్కెట్స్ పరంగా వీఆర్ ఆల్ వెరీ గుడ్ అనమాట అండి. మన మార్కెట్స్ ఆల్ పారామీటర్స్ ఆర్ డూయింగ్ వెరీ గుడ్, రైట్. సో అయితే ఐటీ చాలా రోజుల తర్వాత సో ఇట్ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ గుడ్. సో మనం ప్రీవియస్గా ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. సో ఐటీ గురించి కూడా నేను చెప్పడం జరిగింది. వాల్యుయేషన్స్ చాలా కరెక్ట్ అయినాయి అండ్ ఇట్ స్టార్టెడ్ ఫార్మింగ్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ విచ్ ఈజ్ షోయింగ్ స్ట్రెంత్ అని చెప్పడం జరిగింది కదండి. ఓకే, సో ఎందుకంటే లోయర్ లోస్ ఫామ్ అవుతుంటే ఇక్కడ హయ్యర్ లోస్ ఫామ్ అవుతుంది ఆర్ఎస్ఐ విచ్ ఈజ్ ఇండికేటింగ్ ద స్ట్రెంత్ అనమాట అండి. రైట్, సో అయితే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ దగ్గర ఉందన్నమాట అండి ఐటీ ఇండెక్స్ అయితే మాత్రం. సో ఎగ్జాక్ట్ ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఉంది, అది దాటితే కనుక ఈ కన్సాలిడేషన్ లెవెల్ దాటిపోయింది కాబట్టి మళ్ళీ ఐటీ స్టాక్స్లో కొంచెం మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈరోజు ఐటీ స్టాక్స్ దే ఆర్ ద లీడర్ ఆఫ్ ద బోర్డ్. అండ్ ఫైనాన్స్ నెక్స్ట్ వచ్చి ఫైనాన్స్ మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఫైనాన్స్ కూడా చాలా వండర్ఫుల్గా పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. ఓకే, మీరు చూడొచ్చు అనమాట అండి. ఈరోజు డామినేట్ చేయడం జరిగింది. రైట్, రియాలిటీ కూడా రైట్, లైక్ ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ కొన్ని కంపెనీస్ మొమెంటం రావడం వల్ల రియాలిటీ కూడా ఈరోజు కొంచెం లైమ్లైట్లోకి వచ్చి ఇండెక్స్ బాగా పెరగడం జరిగింది. రైట్, సో నిఫ్టీ 1.7% పెరగడం జరిగింది. రైట్, సో ఓవరాల్గా అన్ని సెక్టర్స్ కూడా గ్రీన్లో క్లోజ్ అవ్వడం జరిగింది. సో అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి మళ్ళీ ఒకసారి, ఇది నేను చాలా రోజుల క్రితం చెప్పడం జరిగింది. సో స్టే అవే ఫ్రమ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్, కొంచెం తక్కువ ఓన్లీ సెలెక్టెడ్ స్టాక్స్లోనే ఎక్స్పోజర్ తీసుకుని తప్ప అగ్రెసివ్ బయింగ్ చేసే టైం కాదని. సో మీరు చూడొచ్చు, ఎంత చీరప్ ఎంత ఇది వచ్చినా కూడా మీరు చూడొచ్చు అనమాట. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ స్టిల్ అండర్ పెర్ఫామ్ చేయడం జరిగింది. అయితే ఇది నేను ముందే చాలా రోజుల క్రితమే మీకు చెప్పడం జరిగింది. సో మళ్ళీ మార్కెట్లో సెంటిమెంట్ ఇంప్రూవ్ అయితే ముందు లార్జ్ క్యాప్ స్టాక్స్ పెరుగుతాయి. రైట్, అది నేను 3-4 months బ్యాక్ నుంచి మన ఛానల్ ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతున్నారో మీకు అందరికీ నేను షేర్ చేస్తూ వచ్చాను కదా ఫ్రెండ్స్. ఓకే, సో అది మీకు ఈరోజు క్లియర్గా కనిపిస్తుంది కదా. సో ఏవైతే లార్జ్ క్యాప్స్ ఉన్నాయో అవి అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్తో కంపేర్ చేసుకుంటే. రైట్, ఓకే అండి. సో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే సో మార్కెట్లో, సో అండ్ నిన్న కూడా చెప్పడం జరిగింది కదా, ఆర్ఎస్ఐ 60 దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది, మార్కెట్ బౌన్స్ అవుతుందని చెప్పాను కదండి. సో అగైన్ సో ఆ బౌన్స్ ఆ మొమెంటమ్ అయితే కంటిన్యూ అయింది. సో ఆ బుల్లిష్నెస్ ఎంతవరకు ఉంటుందో చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ లుకింగ్ వెరీ గుడ్, థింగ్స్ ఆర్ లుకింగ్ వెరీ గుడ్ అనమాట అండి. సో మార్కెట్ సెంటిమెంట్ చాలా పాజిటివ్గా ఉంది. 17,000 అండ్ అబౌవ్ దట్ 17,200, 400 లెవెల్స్ కూడా సో నిఫ్టీ టెస్ట్ చేయొచ్చేమో సో ఇన్ ద కమింగ్ డేస్ అన్నట్టుగా. సో ప్రైస్ యాక్షన్ చార్ట్ ఇవన్నీ అయితే మాత్రం రైట్ ఉండడం జరిగిందనమాట అండి. సో అయితే మీరు చూస్తున్నారు కదా వీక్లీ టైం ఫ్రేమ్లో ఏదైతే ఒక ట్రెండ్ లైన్ ఉందో ఆ ట్రెండ్ లైన్ ఒక రెసిస్టెన్స్ దగ్గరికి రావడం జరిగిందనమాట అండి. సో అది కూడా మీరు కొంచెం చూడాలన్నమాట అండి. ఆ లెవెల్స్ కూడా మనం వాచ్ చేయాలి. అండ్ మూవింగ్ యావరేజ్ పరంగా మనం చూస్తే కనుక మూవింగ్ యావరేజ్ ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది కదా. సో 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ 17,000 లెవెల్ ఒక మైనర్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో నిఫ్టీకి ఒకవేళ అది బౌన్స్ అయ్యి ఇఫ్ ఇట్ కెన్ బ్రేక్ రైట్ దట్ లెవెల్, సో దెన్ దట్ ట్రెండ్ విల్ కంటిన్యూ అనమాట అండి ఖచ్చితంగా. సో అయితే మోస్ట్లీ బ్యాంక్ నిఫ్టీ మేబీ ఆ లెవెల్స్ ఆల్మోస్ట్ టచ్ ఆల్రెడీ క్రాస్ అయిపోయింది కాబట్టి ఇట్ ఈస్ లుకింగ్ వెరీ బుల్లిష్. మా బ్యాంక్ నిఫ్టీ అనేది బోత్ టెక్నికల్, ఫండమెంటల్, సో అండ్ సెక్టర్ టైల్మెంట్స్ ఇవన్నీ హెల్ప్ చేస్తున్నాయని చెప్పి అండ్ రిజల్ట్స్ కూడా బాగున్నాయి. ఎన్పిఎస్ ఇవన్నీ కంట్రోల్లోకి వచ్చినాయి. సో బ్యాంక్స్ యొక్క నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్స్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి కదండి. సో ఓవరాల్ బ్యాంకింగ్ సెక్టర్ బాగుందని చాలా రోజుల నుంచి నేను చెప్తున్నాను కదా. సో దాని రిజల్ట్ మీకు ఆల్రెడీ కనిపిస్తుంది. సో అది క్లియర్గా మీరు చూడొచ్చు అన్నమాట అండి. రైట్, ఓకే. సో అయితే ఈరోజు ఇండివిజువల్ స్టాక్స్లో మ్యాక్సిమం షేర్ చేయడానికి ఏం లేవన్నమాట అండి. ఓకే, అయితే సిఎస్ శ్రీనివాస్ గారు ఇండస్ ఇండ్ బ్యాంక్ గురించి అడిగారు అన్నమాట. సో ఇండస్ ఇండ్ బ్యాంక్ ఆల్సో గేవ్ గుడ్ రిజల్ట్ తర్వాత యాక్చువల్గా మీరు చూడొచ్చు అనమాట. ఎర్నింగ్స్ తర్వాత వండర్ఫుల్గా మంచి వాల్యూమ్స్ తోటి పికప్ అయి వెళ్ళిపోతుంది కదా. సో అయితే శ్రీనివాస్ గారు మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట. 1020 లెవెల్స్ దగ్గర స్టాక్ రెసిస్టెన్స్ ఉందన్నమాట అండి. ఇట్ ఈస్ ఎ రెసిస్టెన్స్ పాయింట్. సో 1020 లెవెల్ దాటితే కనుక 1100 దాకా స్టాక్ వెళ్తుంది అనమాట అండి. సో
ఇది క్రిటికల్ లెవెల్ దగ్గర ఉందన్నమాట. సో అయితే రేపు కనుక ఒక మంచి వాల్యూమ్స్ తోటి ఇది బ్రేక్ అయితే కనుక కైండ్ ఆఫ్ రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ కూడా బ్రేక్ అయింది కాబట్టి వాల్యూమ్స్ కూడా సపోర్ట్ చేస్తే ఇట్ కెన్ రీచ్ న్యూ హైస్ అనమాట. ఈవెన్ 1100 దాటి 1200 దాకా కూడా సో రీసెంట్ హై ఏదైతే ఉందో ఆ లెవెల్స్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట అండి. సో అయితే ఇది అక్టోబర్ అక్టోబర్ 21 హైస్ ఏదైతే ఉందో ఆ లెవెల్స్ టెస్ట్ చేసి అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. రిజల్ట్ బాగానే ఉంది కాబట్టి ఓకే రైట్. సో ఇది దీనికి సంబంధించింది అనమాట అండి. సో అయితే వన్స్ ఒకవేళ కనుక మళ్ళీ 4 డిజిట్స్ దిగిపోతే కనుక 1000 బిలో వచ్చేసి 980 దగ్గర క్లోజ్ అవుతుంటే మాత్రం మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇది క్లైమ్ చేయలేకపోయిందని చెప్పి మనం వీ హ్యావ్ టు కన్సిడర్ అనమాట అండి. మనం దాన్ని స్టాప్ లాస్ కింద పెట్టుకోవాలి. సో అయితే వీక్లీ టైం ఫ్రేమ్లో మీరు చూస్తే కనుక ఎంతైతే అగ్రెసివ్ అక్యూములేషన్ వాల్యూమ్స్ ఏవైతే వచ్చాయో ప్రీవియస్గా లాస్ట్ ఇయర్ ఫాల్ ఉంది కదండి, 2020 ఫాల్ యాక్చువల్గా 2 ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ రైట్. సో అంత వాల్యూమ్స్ అయితే లేదు. సో నార్మల్గా గ్రాడ్యువల్గా పెరుగుతుంది ఓకే. సో అది దృష్టిలో పెట్టుకోవాలన్నమాట అండి. బట్ డైలీ టైం ఫ్రేమ్లో వాల్యూమ్స్ ఆర్ లుకింగ్ ఓకే. సో వాల్యూమ్స్ బాగానే ఉన్నాయన్నమాట అండి రైట్. సో ఓకే. సో అందువల్ల ఏంటంటే ఆ లెవెల్స్ వాచ్ చేసుకుంటా ఉండండి, స్టాప్ లాస్ ఫాలో అవ్వండి అండ్ స్టాప్ లాస్ ట్రయల్ చేసుకుంటూ వెళ్ళండి. సో స్టాప్ లాస్ని మీరు పెరిగి కొలిది కొంచెం పైకి పెంచుకుంటా ట్రయల్ చేసుకుంటూ వెళ్తే లెట్ ఇట్ రన్ అనమాట అండి. సో ఎంత మొమెంటం వస్తుందో మనం చూడొచ్చు, ఆ మొమెంటం మనం రైడ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట అండి రైట్. ఓకే అండి, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అందరికీ ఆంధ్ర బుల్స్ లెంట్ అని ఛానల్ తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.